వెల్కమ్ టు షో టైమ్. టాలీవుడ్ లివింగ్ లెజెండ్ కమెడియన్ ఆలీ అంటేనే 1100 సినిమాల రికార్డ్. హీరోగా 2 డజన్లకి పైనే సినిమాలు చేశాడు. హీరోగా కమెడియన్గా నందిని, ఫిలింఫేర్ ని అందుకున్న ఒకే ఒక్క నటుడు. కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం కంటే కూడా వయసులో చిన్న అయినా కెరీర్ పరంగా సీనియర్ అనిపించుకున్న నటుడు. మొత్తంగా అక్టోబర్ 9న జన్మించిన ఆలీ సినీ జర్నీలో వింతలు విశేషాలు మీకోసం. తెలుగు కమెడియన్స్ లో తనకంటూ డిఫరెంట్ మేనరిజం స్టైల్ ని క్రియేట్ చేసుకున్న నటుడు ఆలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కమెడియన్స్ లో టాప్ స్టార్ గా ఎదిగాడు. 45 ఏళ్లుగా టాప్ కమెడియన్ గా వెలిగిపోతున్నాడు. టాలీవుడ్ లో బ్రహ్మానందం తరువాత వెండితెర మీద కనిపించగానే నవ్వించే ఆర్టిస్ట్ గా ఫోకస్ అయిన నటుడు ఆలీ. తను మిమిక్రీ చేసిన, థాయ్ మసాజ్ చేసిన ఆడియన్స్ కి కామన్ గా వచ్చేవి కితకితలే. ఇండస్ట్రీలో ఎక్కువ లేడీ గెటప్స్ తో నవ్వించిన కమెడియన్స్ లో టాప్ స్టార్ ఆలీ. రాజమండ్రిలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫిలిం టీమ్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఆలీని చూసి ఇంప్రెస్ అయిన కె విశ్వనాథ్ తనకి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. అలా ఎంటర్ అయిన తను దేవుడు మావయ్య, ఘరానా దొంగ, సిరిమల్ల నవ్వింది, ముక్కోపితో ఫోకస్ అయి సీతాకోకచిలుకతో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా తను టీనేజ్ లో సేమ్ జర్నీ కంటిన్యూ చేశాడు. బాల నటుడుగా ఎన్ని సినిమాలు చేసినా భారతీరాజా తీసిన సీతాకోకచిలుకతోనే తను అసలు కెరీర్ మొదలైంది. అక్కడ మొదలైన ప్రయాణం దాదాపు 1100 సినిమాల్లో కితకితలు పెట్టే లాంగ్ జర్నీకి కారణమైంది. కొన్ని పాత్రల పేరు చెప్తే వెంటనే కొందరు నటులు గుర్తుకు రావడం కామన్. అలాంటి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆలీ. ఎందచేట, కాడ్రవల్లి అంటూ మలయాళ భాషని తన స్టైల్లో కూనీ చేసి కితకితలు పెట్టాడు ఆలీ. ఇలాంటి పద ప్రయోగాలతో తోటి కమెడియన్స్ ని మించేలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాదు, హీరోగా కూడా సక్సెస్ఫుల్ జర్నీ చేసిన ఏకైక కమెడియన్ ఆలీ. 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా వచ్చిన యమలీల బ్లాక్ బస్టర్ అయింది. దీంతో తనకి హీరోగానే సెటిల్ అవుతాడనుకున్నారు. కానీ హీరోగా, కమెడియన్గా 2 పడవల ప్రయాణం చేస్తూ సక్సెస్ అయ్యాడు ఆలీ. ఆలీ ఎందచాట లాంటి డైలాగ్స్ తోనే కాదు, అసలు మాట్లాడలేని పాత్రల్లో కూడా కితకితలు పెట్టించాడు. మాయలోడ్లో నాలుక మడత పెట్టి నవ్వే పాత్రల్లో కూడా నవ్వించగలిగాడు. అయితే హీరోగా మాత్రం చేసిన ప్రతి ప్రయోగం కామెడీ జోనర్లో ఉండేలా చూసుకున్నాడు. కానీ ఎన్నడూ రెగ్యులర్ కమర్షియల్ హీరో అయ్యే ప్రయత్నం చేయలేదు ఆలీ. 1000 సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. 1000 సినిమాలకు తను కాల్ షీట్స్ సర్దడం నిజంగా ఓ సర్కస్ ఫీట్ లాంటిదే. ఆలీ హీరోగా 2 డజన్ల సినిమాలో నటించాడు. ఇలా పూర్తిగా టాలీవుడ్ లో కామెడీ జోనర్కే పరిమితమైన ఎన్నడూ బోర్ కొట్టని అభిమానం తన సొంతం. సినిమా ఏదైనా సరే ఆలీ తన సొంత స్టైల్లో డైలాగులు చెప్పడంలో స్పెషలిస్ట్. అంతేకాదు, చాలాసార్లు తన కామెడీ ట్రాక్ ని కూడా తానే రాసుకోవడంలో తను దిట్ట. ఈడియట్ నుంచి సూపర్ వరకు చాలా వరకు తన పాత్రల కామెడీ ట్రాక్ తానే సొంతంగా రాసుకున్నాడు. కాట్రవెల్లి, ఎందచేట, కమండలంలో కల్లి ఈ పదాలకు ఆలీ ఎప్పుడో పేటెంట్ హక్కులు తీసుకున్నట్టున్నాడు. ఇక పూరి జగన్నాథ్ ఏ సినిమా తీసినా అందులో ఓ పాత్ర ఆలీ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికీ ఆ పద్ధతి కొనసాగుతుందట. నటుడుగా తానెంత కమిటెడ్గా ఉన్నాడో తెలిసిపోతుంది. ఆలీ కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ పాత్రలకు పెట్టింది పేరు. టాటా బిర్లా మధ్యలో లైలాలో డమ్మీ లేడీగా కామెడీ దాడి చేశాడు ఆలీ. అందుకు గాను తనకి బెస్ట్ కమెడియన్గా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతమైంది. తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రయోగాలు చేశాడు ఆలీ. ఉత్తమ హాస్య నటుడిగా 2 సార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఆలీకి 2 సార్లు నంది అవార్డులు సొంతమయ్యాయి. కమెడియన్ గా, హీరోగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా లయన్ కింగ్ కి వాయిస్ ఇచ్చిన ఆలీ 45 ఏళ్లుగా జర్నీ చేస్తూనే ఉన్నాడు. కితకితలు పెడుతూనే ఉన్నాడు.